ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2023 సంవత్సరం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా ఒక పండగ వాతావరణం. నేను దాన్ని కాదన్న కానీ కొన్ని వేడుకలుగా జరుగుతున్న క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను డ్యాన్సులు కానీ స్కిట్స్ కానీ వీటికి మీరందరూ చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. అయితే చిన్న పరిశీలన చేసుకుంటే మనమందరము మన ఆత్మను పరిశీలన చేసుకోగలిగితే ఒక్క విషయము మనం ఆలోచించాలి. క్రిస్మస్ వేడుకలు పండుగలు అంటూ స్టేజీలు వేసి దేవుని నామాన్ని మహిమకరంగా ఘనంగా జరపాలని ఎంతోమంది మరి వేడుకగా జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ వేడుకల్లో సమయము ఇంచుమించు మనకి 2.5 గంటలు ఉంటుంది. అందులో గ్రూప్ సాంగ్స్గా ఒక 40 నిమిషాల పాటలు పాడతాం. ప్రత్యేకమైన పాటలు అంటూ ఒక 10 నిమిషాలు పాడతాం. ఇంకా నాటికలు, స్కిట్స్, డ్యాన్స్ ప్రోగ్రాంలు అంటూ అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు టైం తీసుకుంటే మరి సేవకుడు దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది సువార్త. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి సమయం ఎక్కడుంది కదా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ క్రిస్మస్ వేడుకలు చూడడానికి అనేక మంది క్రీస్తుని ఎరగిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు మరి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవుని వాక్యము తక్కువైపోయి మరి ప్రోగ్రామ్స్కి స్కిట్స్కి సమయం ఎక్కువైపోవడం నా ఉద్దేశ ప్రకారంగా అది అంత మంచిది కాదు అనిపిస్తుంది. ఒకటి, క్రిస్మస్కు నేను వ్యతిరేకం కాదు, కానీ క్రిస్మస్లో కొన్ని పద్ధతులు మనం మార్చుకుంటే అది చాలా ఉపయోగకరమైనదని ఆశిస్తున్నాను. ముఖ్యంగా క్రిస్మస్ యొక్క సువార్త మాత్రమే హైలైట్గా దానికి మొదటి స్థానం మనం ఇచ్చినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుందని మా సహోదరులుగా మిమ్మల్ని విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. క్రిస్మస్ అనేది ఒక పండుగగా ఆచరించడం కాకుండా క్రీస్తు మనలో జన్మించాలి, అది అప్పుడే నిజమైన క్రిస్మస్. క్రీస్తు నీలో జన్మించితే కొన్ని పద్ధతులు మనం చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి మొహమాటం ఉండదు. మరొకటి ముఖ్యంగా చెప్తుంది, మీరు డ్యాన్స్ వేస్తున్నప్పుడు యవ్వన స్త్రీల విషయంలో 12 సంవత్సరాలు దాటితే దయచేసి ప్లీజ్ డ్యాన్స్ ప్రోగ్రాముల్లో అటువంటిగా వేయొద్దు. ఈ లోకంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో మీరు చూస్తూ ఉంటారు. క్రిస్మస్ వేడుక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కాదు. యవ్వన స్త్రీలను దయచేసి ఆ విధంగా డ్యాన్సులు వేయడం అంత క్షేమము కాదని నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి. ఎందుకంటే మన దేవుడు క్రమానికి కర్త, అల్లరికి కర్త కాదు. కనుక ఈ విషయంలో మనం ఎదుటివారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరగడానికి చాలా సంఘాల్లో మరి డబ్బులు ఇవ్వమని, అమౌంట్ ఇవ్వమని బలవంతం చేయటం కూడా కొన్ని సంఘాల్లో జరుగుతుంది. ఈ సంఘంలో జరుగుతున్న ఈ విషయంలో కొంతమంది వడ్డీలు ఇస్తూ ఉన్నారు. అవును, సంఘం వేడుకలు జరగాలి, కానీ మీరు ఇబ్బంది పడుతూ ఇవ్వకూడదు. వడ్డీలు కట్టలేక బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. కనుక ఈ విషయంలో మీ అందరికీ ఒక మనవి చేస్తున్నాను. ఇంటిపైన స్టార్స్ పెట్టుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, కేక్స్ కట్ చేయడం, భోజనాలు చేయడం, ఇవి క్రిస్మస్ కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం. క్రిస్మస్ అంటే నీ ప్రవర్తనలో క్రీస్తుని చూపించుటే నిజమైన క్రిస్మస్. నీ ప్రవర్తన మారాలి, నీ పరిస్థితులు మారాలి.
ఎప్పుడు మారుతాయి అంటే క్రీస్తును నువ్వు కలిగి ఉన్నప్పుడు మరి ఈ పద్ధతులన్నీ మారుతాయి. కనుక ఈ విషయంలో మీరందరూ జాగ్రత్త వహిస్తారని, ఈ మాటలను ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని ఉద్దేశించడం కానీ నా యొక్క ఉద్దేశం కాదండి. కేవలం సత్యమును ప్రకటించుటే. కనుక సత్యం ఏమిటి అంటే క్రీస్తే. నువ్వు క్రీస్తుని కలిగి ఉండడానికి ఇష్టపడితే మరి అన్ని విషయముల్లో కూడా నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ నూతన అనుభవంలోనికి, ఈ క్రిస్మస్ ఆరాధనలోకి క్రీస్తుని నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు మరి అన్ని విషయంలో దేవుడు నీకు కృప చూపుతాడు. అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ మాటల్లో మిమ్మల్ని ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించి ఒకసారి ఆలోచించి ఈ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ కూటముల విషయంలో మీరు దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవునికి మహిమకరంగా మీ ప్రవర్తన విషయంలో మీరు చూపించినట్లయితే నిజమైన క్రిస్మస్. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, దాహం వేస్తుందన్న వారికి మంచినీళ్ళు ఇవ్వండి. అవును, నిజమైన క్రిస్మస్ని మీ క్రియల ద్వారా చూపించగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.